హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు మై ఛానల్. వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించి అనర్హుల జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఈ చేయూత పథకానికి సంబంధించి ఇలాంటి వీడియోస్ చాలామందికి రీచ్ అవ్వాలి. కంపల్సరీ వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ఇవ్వడం జరిగింది. లింక్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. విండో అనేది చాలా చక్కగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క జిల్లాను అయితే ముందు ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క జిల్లాని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ యొక్క మండలం ఇవ్వండి. మండలం ఇచ్చిన తర్వాత పంచాయతీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చాలా చక్కగా ఇలాగ పేర్లు అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ముందు ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఎలిజిబుల్ లిస్టు, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది రైట్ సైడ్ మనకు ఉంది. చూడండి, ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమన్నా ఉంది, ఇక్కడ మనకి శశిరేఖ అనేసి ఉంది. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. అదేవిధంగా ఇంకో పేరు అనేది ఇక్కడ రావడం జరిగింది. అక్కడ ఎవరు, బేబై, ఇది కూడా క్యాస్ట్ ఇన్కమ్ ప్రాబ్లం అనేసి ఇక్కడ మనకైతే చూపిస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కృష్ణవేణి పాపం, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి. ఈ విధంగా మీరు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. లింక్ పై క్లిక్ చేసుకొని మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది చేయూత పథకానికి సంబంధించి చాలా చక్కగా మీ మొబైల్లోనే చూసుకోండి. మీకు వీడియో అర్థం కాకపోతే వీడియోని అనేది డౌన్లోడ్ చేసుకోండి, పర్వాలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చకచకా చెక్ చేసుకోండి. చేయూత పథకానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లోని రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.